హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు మళ్ళీ ఏ ఊరు వెళ్ళిపోతున్నారో అని అనుకుంటున్నారా? ఈ మంత్లో అయితే మాకు చాలా ఫంక్షన్స్ అవి వచ్చేసాయండి. చాలా కబుర్లే ఉన్నాయి. రోజు తప్పించి రోజు వెళ్ళినా ఇంకా చాలా ఎక్కువ ఫంక్షన్సే కబుర్లు వచ్చాయన్నమాట. ఏవి తప్పనివే, అందరూ రిలేటివ్సే అన్నమాట. కాబట్టి వెళ్ళాలి కదండి, తప్పదు. ఇదైతే విజయనగరం కాంప్లెక్స్ ఏరియా అండి. కాంప్లెక్స్కి ఆపోజిట్లో ఐనాక్స్ ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఫుడ్ అది ఎంజాయ్ చేసి వస్తామండి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు విజయనగరం నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి మా అమ్మ వాళ్ళందరినీ పికప్ చేసుకొని ఒక 4 మెంబర్స్ ఉంటారండి అక్కడ. అంటే మా అమ్మ, మా చెల్లి, మా మేనత్త, ఇంకొక మేనత్త, అంటే అమ్మ తరఫు మేనత్త, నాన్న తరఫు అంటే మా నాన్న చెల్లి, మా అమ్మ వాళ్ళ అన్నయ్య భార్య, ఇద్దరు మేనత్తలు అనమాట. ఇంకా మా నాన్న వాళ్ళ మేనకోడలు, అంటే మా నాన్న చెల్లి వాళ్ళ కూతురు అనమాట. వీళ్ళందరూ మాతో పాటు వస్తారనమాట. ఇంకా ఆ ఊరైతే నార్మల్గా వెళ్ళలేము కాబట్టి ఏదైనా వెహికల్ ఉండాలి. సో మేమైతే ఆన్ ద వే కాబట్టి ఆ రూట్లోనే వెళ్తాం కాబట్టి వాళ్ళనైతే పికప్ చేసుకొని వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గరికి వచ్చేసామండి. బ్రిడ్జ్ చూసారు కదా, ఎప్పుడు చూపిస్తుంటాను. ఈ బ్రిడ్జ్ పైనుంచి ఈ బ్రిడ్జ్ దాటేస్తే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళి మా అమ్మ వాళ్ళని పికప్ చేసుకున్నాం. అదైతే వీడియో చేయలేదండి, వాళ్ళు సిగ్గుపడిపోయారనమాట. వద్దు వీడియో వద్దని చెప్పి, అందుకే తీయలేదు. ఇప్పుడైతే మేము ఫంక్షన్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడైతే మా వదిన, మా చెల్లి, ఇవ్వండి ఈమెయితే మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయి అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయిలు. చూసారు కదా, పువ్వులు కుడుతుంది ఆమె చిన్నక్క, ఆమె పెద్ద అక్క అనమాట. వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు సొంతంగా. ఈవిడైతే మా మేనత్త అండి, మా అమ్మ వాళ్ళ వదిన గారు. నెక్స్ట్ చూసారు కదా, మేమైతే పువ్వులు తీసుకెళ్ళాము. ఆ పువ్వులే కూర్చి ఇంకా స్వామివారికి అలంకరించడానికైతే పువ్వులు కూరుస్తున్నారండి. ఇప్పుడు చూసారు కదా, ఈవిడైతే మా పెద్దమ్మ వాళ్ళ కోడలు అనమాట, అంటే మా వదిన. ఇక్కడ ఉన్నది మా అక్క వాళ్ళ అమ్మాయి. అంటే ఇప్పుడు ఈ ఇద్దరు అక్కలు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి అనమాట. వాళ్ళ చెల్లి కూతురు అనమాట. తనకు ఒక బాబు ఉన్నాడు, బుల్లి బాబు. చూసారు కదా, ఆ బాబుతో ఆడుతుంది. వాడే వాళ్ళ అబ్బాయి అండి. అయితే ఇప్పుడు మా పిల్లలు కూడా చూడండి సైడ్న ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా ఆడేసుకుంటున్నారు. ఇక్కడైతే చాలా రష్గా ఉందన్నమాట, చాలామంది ఉన్నారు. ఆగండి, ఆవిడైతే మా నాన్న వాళ్ళ చెల్లెలు అనమాట. మా పిల్లల పక్కనే ఉంది. నెక్స్ట్ మా వదిన చెప్పాను కదండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి చాలా అస్సలు ఖాళీ లేదనమాట, జనాలు ఎక్కువ ఉన్నారు. అందుకని చెప్పి మేమైతే బయట టెంట్లోనే కూర్చున్నాము. ఇంకా ఇవన్నీ పువ్వులు కుర్చేయడం అవన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఖాళీగా కూర్చొని అందరం ఒకేసారి కలిసాం కాబట్టి ఇంకా ముచ్చట్లు అయితే పెట్టేసుకున్నామండి మేమందరం. ఇంకా అందరం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి సత్యనారాయణమూర్తి వ్రతం దగ్గరికి వెళ్ళి ఇంకా అక్షింతలు అయితే వేసేసి, ఇంకా చూసారు కదా సత్యనారాయణమూర్తి వ్రతం అవుతుంది. ఇప్పుడైతే అక్షింతలు వేయడానికి రమ్మన్నారని చెప్పి వెళ్ళి అక్షింతలు అవి వేసేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చేసామండి. అంటే ఇంట్లో దిగేటప్పుడు హోమం ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ పొగకి తట్టుకోలేక ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇంకా చాలా చిన్న ప్లేస్ అనమాట, కూర్చోడానికి అవ్వదు. నించున్నామంటే ఇంకా వచ్చే వాళ్ళకి కూడా ప్లేస్ ఉండదు. కాబట్టి మేమైతే బయటికే వచ్చేసామండి. ఇంకా వ్రతం అయిపోయింది, భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయి. చూసారు కదా, చాలా లైన్ ఉందన్నమాట. జనాలు అయితే చాలా ఎక్కువ వచ్చారండి. ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా అయింది. చూసారు కదా, మా వాళ్ళంతా ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నారో. చూసారు, ఇగోండి ఈమె మా చెల్లి అనమాట, కూర్చొని మాట్లాడుతుంది కదా. అగోండి తను మా వదిన, ఇంకొక పెద్దనాన్న వాళ్ళ కోడలు అనమాట. ఈవిడ మా అమ్మగారు, పింక్ కలర్ శారీ. నెక్స్ట్ మేమైతే ఇంకా ఇంతే అండి, మా వాళ్ళందరినీ మీకు పరిచయం చేసేసాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు చూసారు కదా, వచ్చిన చుట్టాలను అందరినీ పలకరించుకుంటూ మనకు తెలిసిన వారు అందరితో యోగక్షేమాలు మాట్లాడుకుంటూ ఈరోజు అయితే ఇలా గడిచిపోయిందండి. ఈవిడే మా అమ్మ వాళ్ళ వదిన గారు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోతే మాకు తెలిసిన వాళ్ళు అంటే పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అనమాట, గరివిడి బ్రిడ్జి దగ్గర వినాయక బొమ్మలు అయితే తయారు చేస్తున్నాడండి. అవైతే బ్రిడ్జి కింద పెట్టారండి. ఎవరైనా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసుకోవడానికి అని చెప్పి తీసుకుంటారని చెప్పి అయితే ఈ మధ్యలో ఆగామండి టీ తాగడానికని చెప్పి. మా పిల్లలైతే ఇంకా ఏవో తీసుకున్నారు, చేగోడీలు, పప్పు చేగోడీ. మరి మనం టీ తాగితే పిల్లలు ఖాళీగా కూర్చోరు కదండి, అందుకే వాళ్ళకి నచ్చింది వాళ్ళు తిన్నారనమాట. తినడానికి తీసుకున్నారు. మా వారైతే ఇప్పుడు వాళ్ళకి కొని పెట్టారు. నెక్స్ట్ మా ఇద్దరికి 2 టీలు అయితే తీసుకున్నారండి. పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అయితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఇంకా వారైతే పాతకాల పద్ధతిలాగే గ్లాసు ఇచ్చారండి. ఆ గ్లాస్ అనేది గాజు గ్లాస్ అనమాట. నాకైతే చాలా వేడిగా అనిపించి ఎక్కడ పడేస్తానో ఎలా తాగుతానో టీ అనిపించిందండి. ఇంకా పేపర్ గ్లాస్ అయితే బాగుండు అనిపించింది, కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా, వెల్ అండ్ గుడ్ అనిపించిందండి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు తాంబూలం ఇచ్చారండి. చూసారు కదా ఎలా మూట కట్టేశారో. అంటే చేతికి ఇవ్వడానికి చాలామంది ఉన్నారు కాబట్టి ఇలా కట్టేశారనమాట. అయితే ఆ వేడికి మార్నింగ్ 11 o'clockకి మాకు అది ఇచ్చారండి. అవి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవడం వల్ల అరటిపళ్ళు అవి ఓడిపోయినట్లు అయిపోయాయండి. అరటిపళ్ళు అయితే అసలు చాలా బ్లాక్గా అయిపోయి 2 బ్లౌజ్ పీసులు ఇచ్చారండి. అలాగే తాంబూలంగా అగోండి అరటిపళ్ళు. మీరు ఇంకోలాగా కామెంట్ చేయొద్దండి. నెక్స్ట్ పసుపు కుంకుమ, అలాగే నెయిల్ పాలిష్ కూడా ఇచ్చారండి. అరటిపళ్ళు అప్పుడు ఇచ్చేటప్పుడు అయితే చాలా బాగున్నాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.